మేధావులు రాజకీయ నాయకులు కారని అనేక సందర్భాల్లో తెలుగు రాష్ట్రాల్లో నిరూపితమైంది. మేధావి అనేవాడు తెర వెనుక ఆలోచనలకు పరిమితమైతే సరిపోతుంది. కానీ తమ ఆలోచనలతో రాజకీయ నాయకులు భారీగా పేరు తెచ్చుకుంటున్నారనే ఉద్దేశంతో మేధావులు కూడా రాజకీయాల్లోకి రావడం మొదలైంది. కానీ ప్రజాసేవ వేరు, మేధస్సు వేరు, రాజకీయం వేరు, ప్రతిభ వేరు. ఇది అర్థమైంది కాబోలు. అందువల్లే విజయసాయిరెడ్డి తత్వాన్ని వంటబట్టించుకున్నారు. వైసీపీలో ఆయన నెంబర్ 2 పొజిషన్లో ఉండేవారు. కానీ ఎప్పుడైతే సజ్జల జగన్ కి దగ్గరయ్యారో అప్పుడే విజయసాయి తన స్థానాన్ని కోల్పోతూ వచ్చారు. చివరికి పార్టీ నుంచి బయటకొచ్చారు. ఆ తర్వాత వైసీపీలో తనకెదురైన అనుభవాలను, తాను ఎదుర్కొన్న ఇబ్బందులను చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాదు కొన్ని రకాల కుంభకోణాలను కూడా ఆయన బయటపెట్టారు. విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని అన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని కూడా మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి వస్తా అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు తన డిజిటల్ మీడియాను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు రాజకీయాల్లో కూడా వస్తానని వెల్లడించారు. దీంతో విజయసాయిరెడ్డి ఏ పార్టీలోకి ప్రవేశిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. విజయసాయిరెడ్డి ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఆయన వైసీపీలోకి వెళ్లలేరు. అలాగని టీడీపీలో చేరలేరు. ఉన్నది ఒకే ఒక ఆప్షన్, అది బీజేపీ. ఇప్పటికే పార్లమెంట్లో ఆయనకు బలమైన లాబియింగ్ ఉంది. బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఆయన ఆ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. డిజిటల్ మీడియా ఏర్పాటు చేసి ఆయన తన రాజకీయ ప్రయాణాన్ని అనుకూలంగా మార్చుకుంటారని సమాచారం. జూలైలో డిజిటల్ మీడియా ఏర్పాటు కాబోతోందని, త్వరలోనే తాను రాజకీయాల్లో కూడా వస్తానని విజయసాయి ప్రకటించారు.